ఈరోజు పెద్ద ఎత్తున పాల్గావ్లో జరిగిన సంఘటనకి ప్రతి వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగరాదు. ఏదున్నా కూడా పాకిస్తాన్ వెనకుండి డ్రామా ఆడే పరిస్థితి చేస్తూ ఉందని కూడా మన రిపోర్ట్స్లో వచ్చినాయి. ఈ పరిస్థితిలో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా టూరిస్టులు చంపడం ఏమి దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి టూరిస్టులు పోయిన వాళ్ళు వాళ్ళేం ఆయుధాలు ఉంటాయా వాళ్ళ చేతుల్లో? ఏమన్నా ఏదో వాళ్ళు సరదాగా ఫ్యామిలీతో పోయి ఉంటే ఈ విధంగా ఈరోజు చంపితే వాళ్ళ మనుషులే కాదని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం లేదు. ఇంత తీవ్రంగా ఈరోజు అలాంటి వాళ్ళు చంపేది కాదు గొప్పతనం. దమ్ము ధైర్యం ఉంటే ఇండియాని ఎదుర్కోమను. ఆ సత్తా మీకుందంటే రాండి చూద్దాం. అంతేగాని ఏదో టూరిస్ట్ చంపి మోడీ గారికి చెప్పమనేది, మోడీ గారికి ఏం చెప్తారు? మోడీ చిన్నమైన వ్యక్తి కాదు ఆయన. ఏదున్నా కూడా అనుకుంటే సాధిస్తారు అమిత్ షా గాని మోడీ గారు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇండియాలో ఈ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన పాల్గావ్లో టూరిస్ట్ చంపడం చాలా బాధాకరంగా ఉంది. ఇండియా అంతా ఏకమైంది ఈరోజు. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు పాకిస్తాన్ మీద ఏ విధంగా మనకి ఎంత వాళ్ళ మీద అక్కసుందని తెలుస్తూ ఉంది. ఇలాంటి వాడిని వదలరాదు. ఎవరైతే టూరిస్ట్ని చంపినారో ఏరి నడి ఓటున కాల్చి చంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ కూడా పోయినాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఏరి ఏ విధంగా మా వాళ్ళని చంపినారో ఆ విధంగా అంతకంటే హీనంగా వాళ్ళు చావు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏ దమ్ముతైనం లేదా మీకు? దొంగచాటును వచ్చేసి టూరిస్ట్ చంపడం మొగతనం అనుకుంటున్నారా? ఏదన్నా ఈరోజు ఈ విషయంలో ప్రతి వారు కూడా ఖండిస్తూ ఉన్నారు, ప్రతి వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన ఇండియా అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా ఏకమైనారు. ఏదన్నా కూడా మన ఇండియాకి ఏమి మనం పీక్కోలేరు వాళ్ళు. మన ఇండియాని కూడా ఏ పాకిస్తాన్ వాళ్ళు పీకే పరిస్థితి లేదు. ఏదున్నా ఆ ధైర్యం లేదు వాళ్ళకి. ఏదున్నా మన సత్తా మనకు ఉంది. ఏదున్నా ఎన్ని దేశాలు ఏకమైనా కూడా మన దేశాన్ని పీకలేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ సంఘటనలో ఈరోజు చేసిన ర్యాలీలో కూడా ప్రతి వారు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది మనకు అవసరం. ఇది అందరూ ఐక్యత ఉన్నామని చెప్పేసి చూపించుకునేదానికి కానీ ఈ విధంగా జరిగిన సంఘటనకి అందరూ కూడా కలిసి ఉన్నామనేది కూడా ఈరోజు రాష్ట్రం దేశమంతా కూడా చూపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరగదని. ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి పాకిస్తాన్ ఊరికే వదిలే పరిస్థితి లేదు. ఏదన్నా ఆ విషయము పాకిస్తాన్ తెల్లాల. మనం ఇచ్చిన ఏదైతే మోడీ గారు అన్నారో ఈ రోజు ఆదోని పట్టణంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ యొక్క యూనిటీ చూపించే తాకత్తు అవునా కాదా? ఎస్. మొన్న సంఘటన జరిగిన ఉగ్రవాద సంఘటన జరిగిన విషయము ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది. ఈ ఉగ్రవాదుల్ని మనమందరూ కోరేది ఒకటే, వాళ్ళందరినీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆధ్వర్యంలో ఏరి పారేయాలనేది మనం అందరూ కోరుతున్నాము. జరిగినటువంటి దాడిని కాశ్మీర్లో పహల్గామా దాడిలో మరణించిన కుటుంబాలకు శాంతియుతంగా ర్యాలీ జరుగుతూ వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించాము. ఏదైతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఇంతటితో ఆపాలి, లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ని దీనికి బదులు తీర్చుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ పాకిస్తాన్ ఇప్పటికైనా మారాలి, లేకపోతే అన్ని రకాలుగా దౌత్యపరమైన కానీ మిగతా నీటి వనరుల ద్వారా కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఏకాకిని చేసి ప్రపంచం ముందు ఆల్రెడీ మేము నిలబెట్టాము. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అదే విధంగా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ జరిగినా, ఎక్కడ మరణ హోమం జరిగినా దానికి మూలాలు ఎక్కడైనా ఉన్నాయంటే పాకిస్తాన్లోనే. ఈరోజు ప్రపంచమంతటికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దాంట్లో నెంబర్ 1గా పాకిస్తాన్ నిలబడింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉగ్రవాదం ఇంకా భవిష్యత్తులో మరి ఇట్లాంటివి దాడులు జరగకూడదని మేము మోడీ గారిని డిమాండ్ చేస్తాం. సందర్భాల్లో ఉగ్రవాద దాడి మూకలు జరుగుతున్నటువంటి దాడి అనేక మంది అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. కానీ ఈ యొక్క ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నటువంటి దేశం మాత్రం పాకిస్తాన్. ఏ కొనాన కూడా మేము కాదని చెప్పేసి చెప్తా ఉంది. దాదాపు గతంలో కూడా పుల్వామా అటాకు, ఈరోజు కాశ్మీర్లో దాదాపు 28 మంది మరణానికి కారణమైనటువంటి ఈ యొక్క అగంతకులు కేవలం మత ఆధారితంగా
చంపి ఈరోజు పరారైనటువంటి సందర్భం. కానీ ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశానికి ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తూ మేము మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ఉగ్రవాదం అణచివేయాలనే యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో భారతీయులు ఈ యొక్క దేశ ప్రజలు కూడా స్వాగతిస్తూ మీ నిర్ణయానికి మీతో పాటు ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాలగావులో ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళకి శాంతియుత ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ నుంచి భీమా సర్కిల్ వరకు కూడా చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఎవరిని కూడా ఇది కాకుండా స్వచ్ఛందంగా ఈరోజు షాపులు పనిచేస్తున్నారు. అదేవిధంగా జ్యోతి క్యాండిల్ పట్టుకున్న యొక్క భీమా సర్కిల్లో స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాసాచారి, హిందూ కార్యకర్త.